పాకిస్తాన్కి స్వయంగా భారతీయులే దేశ రహస్యాలను చేరవేయడమా? ఆశ్చర్యమేం లేదు ఇందులో. దశాబ్దాలుగా పాక్ ఐఎస్ఐ పన్నుతున్న పన్నాగాల వల్ల ఇది. మాధురి గుప్తా కథ మర్చిపోయింటారు చాలా మంది. ఒకప్పటి భారతీయ దౌత్యవేత్త, పాకిస్తాన్లో పనిచేసిన ఒక అత్యున్నత స్థాయి అధికారిని. అప్పటికి ఆమె వయసు 50 పైనే. కానీ తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తితో పరిచయం చాలా దూరం తీసుకెళ్లింది. వయసు 50 కాబట్టి వలకు చిక్కుతుందని ఇంటెలిజెన్స్ సైతం ఊహించలేదు. బట్ పాక్ ఐఎస్ఐ ఆమెలోని అసంతృప్తిని, అసహనాన్ని పసిగట్టి ట్రాప్ చేసింది. ప్రేమ అనే 2 అక్షరాల వల విసిరి ఆమెతో భారత రహస్యాలు అన్నింటినీ చెప్పించేసింది. ముంబైలో ఉగ్ర దాడులు జరిగిన 18 నెలల తర్వాత మాధురి గుప్తాపై అనుమానం వచ్చి ఆరా తీస్తే ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఇంత లేటా? నేను పాక్ గూఢచారిణి అని తెలుసుకోవడానికి మీకు ఇంత టైం పట్టిందా అని ఆన్సర్ ఇచ్చిందట. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా అరెస్ట్, పాక్ ఏజెంట్గా మారిన తీరు ఒకప్పటి మాధురి గుప్తా కథని గుర్తు చేస్తోంది. జ్యోతి మాత్రమే కాదు, ఇలాంటి 14 మంది దేశద్రోహులు పట్టుబడ్డారు. ఇక్కడ మట్టిలో పుట్టి పాక్ గడ్డకి ఎలా రహస్యాలు పంపగలుగుతున్నారు? వీళ్ళంతా నిఘా వ్యవస్థకి ఎలా చిక్కారు? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. సాధారణంగా చూస్తే అదొక సెల్ఫీని తన సోషల్ మీడియా అకౌంట్లో డీపీగా పెట్టుకుంది జ్యోతి మల్హోత్రా. కానీ డీకోడ్ చేసి చూస్తే అదొక దేశ రహస్యం. ఒక్క సెల్ఫీతో, పర్టికులర్గా ఒక్క డీపీతో పాకిస్తాన్కి బోల్డంత ఇన్ఫర్మేషన్ పాస్ చేసేసింది. ఇది దేశ భద్రతా అధికారులనే కంగారు పడేలా చేసింది. అసలు జ్యోతి మల్హోత్రా చేసిన వీడియోలు, తీసిన విజువల్స్, తీసుకున్న సెల్ఫీలు ప్రతి ఒక్కటి దేశ రహస్యాల్ని శత్రు దేశానికి చేరవేసేలాగా ఉంది. జ్యోతిని అరెస్ట్ చేసిన తర్వాత గానీ అందులో సీక్రెట్ ఏంటో బయటపడలేదు. పాకిస్తాన్ ఐఎస్ఐకి కావాల్సింది కోటలు దాటే మాటలు కాదు, పక్కా ఇన్ఫర్మేషన్. అది చిన్నదైనా పర్వాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్ పోలీసులు అమృత్సర్లో ఒక పాక్ ఐఎస్ఐ ఏజెంట్ ని అరెస్ట్ చేశారు. చిన్న ఇన్ఫర్మేషన్ కి 5,000, పెద్ద ఇన్ఫర్మేషన్ కి 10,000 ఇస్తుందంట. చాలా చీప్ గా అనిపిస్తోంది కదా. బట్ ఇలా వచ్చే సమాచారాన్నంతా ఒక్క దగ్గరికి చేర్చి తనకు కావాల్సిన వ్యూహాన్ని రచించుకుంటుంది పాకిస్తాన్. అందుకు పర్టికులర్ గా ప్రదేశాలు కావాలి పాక్ ఐఎస్ఐకి. భారత్ లో ఉండే కీలకమైన ప్రదేశాలు, వాటి గురించిన సమాచారం కావాలి. జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ బ్లాగర్. సరిగ్గా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కోరుకునేది కూడా ఇదే. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఎస్ఐ ట్రాప్ లో పడిన తర్వాత శత్రు దేశానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని తన వీడియోల ద్వారా పాస్ చేస్తుందని తెలుస్తోంది. పైగా పాకిస్తాన్ ఆర్మీకి కావాల్సిన భారత కీలక స్థావరాల గురించి చెప్పిన వారికి అందరికంటే ఎక్కువ డబ్బులిస్తుంది ఐఎస్ఐ. 2011లో పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినందుకు, అమెరికాలోని కీలక ప్రదేశాల గురించి చెప్పినందుకు ఒక అమెరికన్ అధికారికి ఏకంగా 3 కోట్ల రూపాయలిచ్చింది ఐఎస్ఐ. అంటే ఇన్ఫర్మేషన్ ని బట్టి మనీ ఇస్తుంది. నిజానికి పాక్ ఇంటెలిజెన్స్ కి చాలా దేశాల్లో గూఢచారులున్నారు. కానీ భారత్ అమెరికా మీద ఖర్చు పెడుతున్నంత డబ్బు ఇతర దేశాలపై ఖర్చు పెట్టదు. ఇలా గూఢచారులకు డబ్బులు ఇవ్వడానికి పాక్ ఐఎస్ఐ వద్ద పెద్ద బడ్జెటే ఉంది. అలాంటి గూఢచారులను తన ఉద్యోగులుగా చూస్తుంది కూడా. ఈ లెక్కన పాకిస్తాన్ ఐఎస్ఐ పెంచి పోషిస్తున్న గూఢచారుల సంఖ్య దాదాపు 4,000. పాకిస్తాన్ విదేశాంగ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి వ్యవహారం, జ్యోతి మల్హోత్రా వ్యవహారము, అదేవిధంగా నిమిషా నాయర్ మనం కేరళ స్టోరీలో చూసినాం. లవ్ జిహాద్ బాధితులు వీళ్ళందరూ కూడా. లవ్ జిహాద్ కారణంగా ఏ విధంగా దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారో, అటు జ్యోతి మల్హోత్రా ఐఎస్ఐకి సహకారం చేయడం అయితేంది, అదేవిధంగా విదేశాంగ శాఖలో పాకిస్తాన్లో పనిచేస్తూ దేశ రహస్యాలను పాకిస్తాన్కు చేరవేసినటువంటి మాధురి గుప్తా వ్యవహారం అయితేనేది, నిమిషా నాయర్ కేరళ స్టోరీ లోపల ఆమె స్టోరీ ఉన్నది. ఈ దేశ భద్రతకు కూడా ఏ రకంగా సవాల్ విసురుతుందో మనకు అర్థమవుతోంది. ఇక జ్యోతి మల్హోత్రా విషయానికి వస్తే ఆమె చేసిన వీడియోలు, తీసుకున్న సెల్ఫీల్ని డీకోడ్ చేస్తున్నారు. పర్టికులర్ గా కాజీగుండ్ దగ్గర తీసుకున్న సెల్ఫీని చాలా సీరియస్ గా తీసుకున్నారు. కాజీగుండ్ అనే ఏరియా వ్యూహాత్మకంగా భారత్ కు చాలా కీలకమైంది. నేషనల్ హైవే 44 ద్వారా రైల్వే లేన్ ద్వారా జమ్మూ, శ్రీనగర్ ఏరియాలను కలుపుతుంది. సైనికుల రాకపోకలు, రవాణా, భారత నిఘా వ్యవస్థకు ఈ ప్రాంతం అత్యంత కీలకం. అందుకే పర్టికులర్ గా సెల్ఫీ దిగి మరీ పోస్ట్ చేసింది అన్న ఆరోపణలున్నాయి. పర్యాటకులకు తెలియని ప్రదేశాలు అంటూ జ్యోతి మల్హోత్రా చేసిన వీడియోలన్నీ కూడా సైనిక అవసరాలకు ఉపయోగపడే కమ్యూనికేషన్ టవర్లు, రైల్వే జంక్షన్లు, టోల్ పాయింట్లు ఉన్నాయంటున్నారు అధికారులు. సాధారణంగా ట్రావెల్ బ్లాగర్లు ఇలాంటి ప్రదేశాలను ఎంచుకోరు.
చాలా ఫేమస్ ఏరియాలని చూపించాలనుకుంటారు. కానీ దేశ భద్రతలో కీలకమైన నగరాలను సెలెక్ట్ చేసుకుని డ్రోన్స్ తో అక్కడి విజువల్స్ అన్ని తీస్తుందనేది ప్రధాన ఆరోపణ. ఒకసారి పశ్చిమ బెంగాల్ వెళ్లిన జ్యోతి మల్హోత్రా కోల్కతాలోని ప్రధాన రక్షణ స్థావరాలే లక్ష్యంగా వీడియోలు చేసింది. పహల్గామ్ దాడికి 3 నెలల ముందు అక్కడికి వెళ్లిన జ్యోతి మల్హోత్రా అక్కడి పరిస్థితులని పాక్ ఐఎస్ఐకి చేరవేసిందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పహల్గామ్ దాడిలో పాకిస్తానీలను నిందించాల్సిన అవసరం లేదని శత్రు దేశంపై ప్రేమొలకపోసింది జ్యోతి మల్హోత్రా. ఇలా పాకిస్తాన్ కి కావాల్సిన కీలక సమాచారం చేరవేసినందుకే జ్యోతికి పెద్ద మొత్తంలో డబ్బులిచ్చుంటారని తెలుస్తోంది. లేదంటే 2020 వరకు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉద్యోగం పోగొట్టుకున్న జ్యోతి మల్హోత్రాకు దేశ విదేశాలు తిరిగేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఒక యూట్యూబర్ గా అంత సంపాదించగలదా? సాధ్యం కాదు. ఎప్పుడైతే ఐఎస్ఐ ఏజెంట్ గా మారిపోయిందో అప్పటి నుంచి పాకిస్తాన్ నుంచి భారీగా డబ్బులు అందినట్టుగా తెలుస్తోంది. గూఢచారులు అని మనం అంటున్నాం కానీ ఐఎస్ఐ వాళ్ళకి పెట్టిన పేరు పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్. ఈ పిఐఓలను తయారు చేసేందుకు పెద్ద ఫ్యాక్టరీనే ఉంది పాకిస్తాన్లో. ఐఎస్ఐకి కలిసి వచ్చే అంశం ఏంటంటే భారత్ పాక్ ప్రజలు ఒకేలా ఉండటం. అందుకే పాక్ సరిహద్దు స్త్రీలకు భారతీయ యాస నేర్పించి కట్టు బొట్టు చేతికి కాశీతాడు కట్టించి ఫేక్ ఐడీలు క్రియేట్ చేయించి భారత్లోకి వదులుతారు. అలా మొదలవుతుంది హనీ ట్రాప్. ఇప్పటి వరకు జరిగిన గూఢచర్యల్లో 90% ఇదే మెథడ్. ఇప్పుడు మన వేలుతో మన కన్నే పొడుస్తోంది. ఇదంతా పాక్ కుట్ర అని తెలిసినా సరే భారతీయులు ఎలా ట్రాప్లో పడుతున్నారు? దేశానికి ద్రోహం చేసేంత దుర్మార్గులుగా ఎందుకు మారుతున్నారు? పాక్ గూఢచారులు 14 మంది అరెస్ట్. ఈ హెడ్లైన్ వినడానికి కంపరంగా ఉంది. భారతీయులయుండి అలా ఎలా దేశానికి ద్రోహం చేయాలనిపించిందో వీళ్ళకి. ద్రోహి నెంబర్ 1 పేరు ఫలక్ షేర్ మసీహ్. పంజాబ్లోని అజ్నాలా ఇతని సొంతూరు. ద్రోహి నెంబర్ 2 పేరు సూరజ్ మహిస్. సొంతూరు అమృత్సర్. వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాల ఫోటోలు, సైనిక బలగాల కదలికలు, బీఎస్ఎఫ్ క్యాంపుల లొకేషన్లని పాక్ ఐఎస్ఐకి చేరవేస్తున్నారన్న ఆరోపణలు వీళ్ళిద్దరి మీద ఉన్నాయి. ద్రోహి నెంబర్ 3 పేరు గుజాలా. సొంతూరు పంజాబ్లోని మలేర్కోట్ల. ద్రోహి నెంబర్ 4 యాసిన్ మహమ్మద్. వీరిద్దరికీ ఢిల్లీలోని పాక్ హైకమిషన్ లో పనిచేసి ఈ మధ్య బహిష్కరణకి గురైన ఎహసానుర్ రహీం అలియాస్ డానిష్ తో సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. ద్రోహి నెంబర్ 5 పేరు సుఖ్ప్రీత్ సింగ్. ద్రోహి నెంబర్ 6 పేరు కరణ్బీర్ సింగ్. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన రహస్య సమాచారాన్ని, బలగాల కదలికలను, వ్యూహాత్మక ప్రాంతాల సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేసినట్లుగా ప్రాథమిక ఆధారాలు దొరికాయి. ద్రోహి నెంబర్ 7 పేరు నౌమాన్ ఇలాహీ. యూపీలోని ఖైరానాకు చెందిన ఇలాహీ ఐఎస్ఐతో సంప్రదింపులు జరిపినట్లుగా పోలీసులు గుర్తించారు. ద్రోహి నెంబర్ 8 పేరు దేవేందర్ సింగ్. హర్యానాలోని కైథల్ జిల్లాకు చెందిన దేవేందర్ సింగ్ గతేడాది పాకిస్తాన్కు వెళ్లి అక్కడి నిఘా వర్గాలతో పరిచయం ఏర్పరచుకున్నాడన్న ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే పటియాలా కంటోన్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోస్ ని కూడా పంపినట్లుగా చెప్తున్నారు. ద్రోహి నెంబర్ 9 పేరు అర్మాన్. హర్యానాలోని నూహ్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల అర్మాన్ పాక్ హైకమిషన్ లోని ఉద్యోగి ద్వారా భారత సైన్యం, ఇతర సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నాడు. ద్రోహి నెంబర్ 10 పేరు షెహజాద్. సరిహద్దు అక్రమ రవాణా, గూఢచర్యం ఆరోపణలపై యూపీలోని రాంపూర్లో ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది. దేశ భద్రతకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేస్తున్నాడు. ద్రోహి నెంబర్ 11 పేరు మహమ్మద్ తారిక్. పాకిస్తాన్ ఎంబసీలో పనిచేసే ఆసిఫ్ బిలోచ్, జాఫర్ ఇచ్చే డబ్బుకు ఆశపడి మన దేశ రహస్యాలను చేరవేశాడు. ద్రోహి నెంబర్ 12 పేరు రకీబ్. పంజాబ్లోని బటిండాలో అరెస్ట్ చేశారు. ద్రోహి నెంబర్ 13 పేరు బాను నస్రీనా. వీళ్లు కూడా పాక్ ఐఎస్ఐకి పనిచేస్తున్నారంటూ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీళ్లతో పాటు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. పేరుకే ద్రోహి నెంబర్ 14 అని చెప్పుకోవాలి కానీ ప్రధాన సూత్రధారుల్లో ఈమె ఫస్ట్. వీళ్లలో చాలా మంది పంజాబ్, హర్యానాకు చెందిన వాళ్ళే. సెక్యూరిటీ గార్డ్ గా, స్టూడెంట్ గా, వ్యాపారిగా, యూట్యూబర్ గా ఉంటూ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నారు వీళ్లంతా.
వీళ్ళందరినీ ఐఎస్ఐ ప్రలోభ పెట్టింది డబ్బు ఆశ చూపించి. కావాల్సినంత డబ్బుతో పాటుగా కొందరికి పాకిస్తాన్లో స్థిరపడేందుకు వీసా, ఇతర ఏర్పాట్లు కూడా చేస్తామని హామీ ఇచ్చారు. పాక్ నుంచి వచ్చిన డబ్బుతో హైఫై లైఫ్ కి అలవాటు పడ్డ ఈ ద్రోహులు ఐఎస్ఐ అడిగిన సమాచారాన్ని చేరవేస్తూ వచ్చారు. ఎక్కడైనా సరే గూఢచారుల్ని పట్టుకోవడం అంత సులభమేం కాదు. వాళ్ళకేం సెపరేట్ ఐడెంటిటీ ఉండదు. కాకపోతే టార్గెట్ చేశారంటే మాత్రం వదలరు. మాటలు కలిపి సైన్యం కదలికలు, మిలిటరీ స్థావరాలు, లోపలున్న సామాగ్రి వంటి సమాచారం మొత్తం లాగేస్తారు. అడిగినప్పుడు డబ్బు పంపిస్తారు. అప్పుడప్పుడు ల్యాప్టాప్లు, ఐఫోన్లు గిఫ్ట్లుగా ఇస్తారు. పైగా ఒక్కరినే టార్గెట్ చేయరు. ఒక్కో గూఢచారి రోజుకి 50 మందిని హ్యాండిల్ చేస్తుంటారు. ఇచ్చే సమాచారం కొంచెమైనా సరే తీసుకుంటారు. ఎందుకంటే పెద్ద మొత్తంలో కలిపి చూస్తే మన సైన్యం గురించి సమగ్ర స్వరూపం తెలుస్తుంది కాబట్టి. సో ఇలా ఉంటుంది వాళ్ళ ఆపరేటింగ్ స్టైల్. ఇంత పకడ్బందీగా ఉన్నా సరే మన నిఘా నేత్రాలు ఇలాంటి గూఢచారుల్ని వేటాడుతూనే ఉంటాయి. అందుకే 2013-16 మధ్య ఏకంగా 46 మంది గూఢచారుల్ని అరెస్ట్ చేశారు. కాకపోతే భారతీయులు అనే ముసుగు వేసుకుని పాక్ కోసం పనిచేసే వాళ్ళని పట్టుకోవడమే ఇక్కడ అసలు సిసలైన ఛాలెంజ్. దేశద్రోహులకి ప్రత్యేకమైన ముసుగే ఉండదు. కాకపోతే దేశమంటే అపారమైన కోపం, అయిష్టం ఉంటుంది. కేరళకు చెందిన ఒక స్టూడెంట్ యాక్టివిస్ట్ లాగా పాక్ ఉగ్ర స్థావరాలే టార్గెట్ గా ఆపరేషన్ సింధూర్ చేపడితే దాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. ఇదిగో ఇలాంటి వాళ్లు కూడా దేశద్రోహులే. కేరళలోని రజాద్ సిద్దికీను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. తీసుకెళ్లి విచారిస్తే ఉగ్రవాదులతో సంబంధాలు కూడా ఉన్నాయన్న షాకింగ్ విషయాలు తెలిసాయి. రజాజ్ కి డార్క్ వెబ్సైట్లలో అకౌంట్లు కూడా ఉన్నాయి. భారత్ కి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెడితే వాటిని లైక్ చేయడం, ఫాలో అవ్వడం, అంతేకాకుండా తనకి గన్స్ అంటే ఇష్టమని చూపించుకునేందుకు తుపాకీ పట్టుకుని ఫోటోలు దిగడం, ఇవన్నీ చేశాడు. అందుకే అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే మొత్తం మ్యాటర్ బయటపడింది. సో ఇలాంటి వాళ్లే దేశ ద్రోహులుగా, శత్రు దేశానికి గూఢచారులుగా మారుతుంటారు. నిజానికి ప్రతి దేశం గూఢచర్యం చేస్తుంటుంది. అందుకోసం ఎన్నో మార్గాలు ఉపయోగించుకుంటూ ఉంటుంది. మనీ, హనీ ట్రాప్, బ్లాక్మెయిల్, ఆపదలో ఆదుకోవడం, ఆఫర్లు ఇవ్వడం, ఇలా అన్నమాట. సో ఆ వలలో పడకపోవడంలోనే దేశ భద్రత దాగి ఉంటుంది. అందుకే రష్యా అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోకండి అంటూ అమెరికా మిలిటరీ బహిరంగంగానే తమ ఉద్యోగులకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ మధ్య చైనా వాళ్లతో కూడా రిలేషన్స్ వద్దని అమెరికా హెచ్చరించింది. అటు చైనా ఏమో తైవాన్ వాళ్ళకి దూరంగా ఉండండి అంటూ చైనీస్ స్టూడెంట్స్ కి హెచ్చరికలు పంపింది. దీని అర్థం ఏంటంటే వల విసరటం, ఆ వలలో పడటం విషయంలో ఎవ్వరూ ఏ దేశము మినహాయింపు కాదు. కాకపోతే ఇక్కడొచ్చిన చిక్కల్లా భారతీయులే భరతమాత కన్ను పొడవడానికి ప్రయత్నించటం. డబ్బుకు ఆశపడి వీసా ఇప్పిస్తామనే ఆఫర్కి పడిపోయి దేశానికి ద్రోహం చేస్తున్నారు. ఇప్పటికి అరెస్ట్ అయింది 14 మందే కావచ్చు. కానీ భారత్కు సంబంధించిన కీలక విషయాలు చేరవేస్తున్న వాళ్లు 10ల సంఖ్యలో ఉండొచ్చు అనేది ఒక వాదన. అలాంటి వాళ్లు ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి చిక్కడంలో ఆలస్యం అవ్వచ్చేమో కానీ దొరికిపోవడం మాత్రం పక్కా. జ్యోతి మల్హోత్రా వ్యవహారము చూసిన తర్వాత దేశ రక్షణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్థావరాలు, పర్యాటక ప్రాంతాల విషయం లోపల, ఉగ్రవాద ముప్పు ఉన్నటువంటి ప్రాంతాల విషయం లోపల మీడియా స్వీయ నియంత్రణ పాటించాలి. మరికొన్ని నిబంధనలు విధించాల్సినటువంటి ఆవశ్యకత కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలా. ఫైనల్ గా పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకోవాలి. ఇక్కడ భారత్ లో పనిచేస్తున్న అండర్ కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు జ్యోతి మల్హోత్రాను ఐఎస్ఐ ఒక ఎరలాగా వాడుకుంది. ఐఎస్ఐ హ్యాండర్లతో జ్యోతి మల్హోత్రా కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడిన చాటింగ్ ని డీకోడ్ చేశారు. ప్రస్తుతం ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు జ్యోతిని ఇంట్రాగేట్ చేస్తున్నారు. విచారణకు పెద్దగా సహకరించకపోగా పొంతనలేని సమాధానాలు చెప్తోంది. అందుకే వాట్సాప్ లో కోడ్ లాంగ్వేజ్ లో చాట్ చేసిన మెసేజ్లని జ్యోతి ముందు పెట్టి ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ చాటింగ్ లో అలీ హసన్ అనే ఐఎస్ఐ హ్యాండ్లర్ తో జ్యోతి ఏం మాట్లాడిందంటే, అటారీ వద్ద ఎవరికైనా ప్రత్యేక ప్రోటోకాల్ దక్కిందా అని హసన్ ను అడిగితే ఎవరికీ అలాంటి ప్రోటోకాల్ కనిపించలేదు అని సమాధానమిచ్చింది. అక్కడే ఉండి ఎవరు ప్రోటోకాల్ పొందుతున్నారో జాగ్రత్తగా గమనించు, అండర్ కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు అదే రూట్ అంటూ హసన్ చాట్ చేస్తే అండర్ కవర్ ఏజెంట్లేం తెలివి తక్కువ వాళ్ళు కాదు అంటూ జ్యోతి సమాధానమిచ్చింది. సో తాను పాక్ గూఢచారిణి కాదు అని వాదిస్తున్న జ్యోతి మల్హోత్రాకు ఈ చాటింగ్ బయటపడ్డ తర్వాత ఆమె మెడకు ఉచ్చు బిగుసుకున్నట్టేని అర్థమవుతోంది. గూఢచారుల్ని తయారు చేయడం కోసం పాకిస్తాన్ ఐఎస్ఐ ఏకంగా ఒక ఫ్యాక్టరీయే నడుపుతోంది. అక్కడ ఆర్మీకి జీతాలు ఇవ్వడానికే నానా తంటాలు పడుతున్న పాకిస్తాన్ డబ్బు ఆశ చూపి గూఢచారుల్ని తయారు చేస్తోంది.
సో కనిపించని దేశద్రోహులు మనతోనే మన మధ్య ఉంటున్నారు. ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసే సాధారణ ఉద్యోగిగాను ఉండొచ్చు. ఈ జ్యోతిలాగా యూట్యూబర్లు కావచ్చు, వ్యాపారులు, స్టూడెంట్స్గా పరిచయాలు పెంచుకుని సరదాగా కబుర్లు చెప్పేవారి రూపంలో కూడా ఉండొచ్చు. కానీ ఎవరు ఎన్ని వేషాల్లో ఉన్నా ఇండియన్ ఇంటెలిజెన్స్ నిఘా నేత్రానికి మాత్రం దొరక్కపోరు. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.